ఓకే స్టూడెంట్స్, అమిగోస్ ఐఏఎస్ ఆధ్వర్యంలో మెరిట్ మైండ్స్ ప్రోగ్రామ్కి సంబంధించి తెలుగు మీడియంలో గ్రూప్ 2 వాళ్ళ కోసం వీడియోస్ మనం చేస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోని ఏపీ తెలంగాణ బోత్ సైడ్ స్టూడెంట్స్కి వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎట్లా మనం చదువుకోవాలనే అంశాన్ని మనం చూసాం. సేమ్ అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఎక్స్క్లూజివ్ తెలంగాణ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలంగాణ అంటే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇంకో వేరే సెక్షన్ 11 సెక్షన్స్ ఉంటాయి కదా. ఆ 11 సెగ్మెంట్స్లో విపత్తు నిర్వహణ, పర్యావరణం అని ఇచ్చాడు. సో పర్యావరణం సెపరేటు, విపత్తు నిర్వహణ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో అంటే తెలంగాణ జాగ్రఫీ అండ్ విపత్తు నిర్వహణ ఈ రెండు. అంటే లాస్ట్ వీడియోలో వరల్డ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ అండ్ విపత్తు నిర్వహణ ఈ రెండు అంశాలు ఇక్కడ మనం చూద్దాం. సో అయితే తెలంగాణ జాగ్రఫీలో కామన్గా ఇండియన్ జాగ్రఫీలో ఉన్నట్టుగానే తెలంగాణ జాగ్రఫీలో కూడా సేమ్ అదే లెసన్స్ ఉంటాయి. తెలంగాణ భౌతిక లక్షణాలు ఫస్ట్ లెసన్. అంటే ఇండియాలో ఇండియన్ యొక్క భౌతిక లక్షణాలు అనే ఒక లెసన్ మనం చదువుతాం కదా. సేమ్ అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ భౌతిక లక్షణాలు చదువుతాం. అంటే ఇక్కడ ఏమిటంటే తెలంగాణ ఉనికి విస్తరణ, అంటే తెలంగాణ రాష్ట్రం ఎంత వైశాల్యం కలిగి ఉంది, ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంటుంది, మరి అలాగే బౌండరీస్ ఏంటి, అట్లాంటి విషయాలన్నీ ఇక్కడ మనం చూస్తాం. చూడండి, కామన్గా మనకు తెలంగాణ అనగానే తెలంగాణ సంబంధించి కానీ తీసుకున్నట్టయితే చూడండి, తెలంగాణ స్టేట్ కానీ గమనించినట్టయితే ఏపీ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు ఉంటుంది, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం వరకు విస్తరించి ఉంటుంది. ఇండియాని ఎలాగైతే మనం చూస్తామో 8 నుంచి 37 వరకు ఉంటుంది ఇండియన్ జాగ్రఫీలో. ఇండియాని ఎలాగైతే మనము ప్రత్యేకించి ఉనికి అనే దాన్ని తీసుకుంటామో, అదేవిధంగా తెలంగాణ ఉనికి అంటే తెలంగాణ యొక్క లొకేషన్, అంటే ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశం వరకు ఉంటుందో చూడాలి. చూడండి, ఇండియా అంటే మనకు సాధారణంగా 8-37 వరకు ఉంటుందన్నాం కదా. అలాగే తెలంగాణ అంటే ఏపీ నుంచి సెపరేట్ అయినా, అంటే ఏపీకి తెలంగాణకు డిఫరెన్స్ ఉంది కదా. ఇలా ఇది తీసుకున్నట్టయితే ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం. 15-19 మధ్యలో ఉంటుంది. డీటెయిల్ తర్వాత చూద్దాం. 15-19 మధ్యలో ఉంటుంది. అంటే ఇండియా 8 స్టార్ట్ అయితే ఇండియా తాలూకా ఉత్తర చివర 37 అయితే ఇక్కడ 15-19 మధ్యలో తెలంగాణ ప్రాంతం ఉంటుంది. 15-19 మధ్య తెలంగాణ ప్రాంతం ఉంటుంది. అలాగే రేఖాంశాల పరంగా తీసుకుంటే ఈ రేఖాంశాలు అంటే ఇండియా ఇక్కడ 68 డిగ్రీస్ అయితే ఇక్కడ 90 డిగ్రీస్ కదా, సింపుల్గా. తర్వాత చూద్దాం, ఆ లెసన్లో డీటెయిల్ చూద్దాం. సో 68 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 74 వస్తుంది. 74 తూర్పు రేఖాంశంలో ఉంటూ మళ్ళీ ఇక్కడ తెలంగాణ తూర్పు చివర 81తో ఎండ్ అవుతుంది. అంటే ఈ విధంగా లొకేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ తెలంగాణ లొకేషన్ ఇండియాలో ఎక్కడుందో ఈ లెసన్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈ లెసన్లో మనం చూస్తాం. అలాగే తెలంగాణ యొక్క బౌండరీస్ అంటే ఛత్తీస్గఢ్తో బౌండరీ ఉంది, మహారాష్ట్రతో బౌండరీ ఉంది, కర్ణాటకతో బౌండరీ ఉంది, ఏపీ 3 సైడ్స్ ఏపీ బౌండరీ ఉంటుంది. అంటే ఏపీతో ఏ జిల్లాలు బౌండరీ ఉంటాయి, తెలంగాణ మహారాష్ట్రకి ఏ జిల్లాలు తెలంగాణ జిల్లాలు బౌండరీగా ఉంటాయి, ఛత్తీస్గఢ్కి తెలంగాణలో ఏ జిల్లాలు బౌండరీగా ఉంటాయి, ఈ విషయాలన్నీ ఈ లెసన్లో మనం చూస్తాం. సో లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో కర్ణాటకతో బౌండరీ లేని, అంటే కర్ణాటకతో సరిహద్దు లేని జిల్లా ఏదని అడిగాడు. కర్ణాటకతో సరిహద్దు లేని జిల్లా ఇచ్చాడు. అంటే ఇటు కర్ణాటక సైడ్న ఏ జిల్లాలతో సరిహద్దు ఉందో తెలిస్తే లేదేదో తెలుస్తుంది. సో అటువైపు మనకు కామారెడ్డి కానీ, సంగారెడ్డి కానీ, ఇంకా కామారెడ్డి, సంగారెడ్డి, అటే ఇంకా మనం పైకి చూసినట్టయితే అక్కడ ఆదిలాబాద్, ఇవన్నీ కూడా అక్కడ మహారాష్ట్రతో అటువైపు సరిహద్దు ఉంటే, ఇక్కడ కామారెడ్డి నుంచి ఇటువైపు సంగారెడ్డి, తర్వాత నారాయణపేట అండ్ జోగులాంబ గద్వాల జిల్లా, ఇవన్నీ కూడా కర్ణాటక సరిహద్దు ఉంటాయి. సో అయితే కర్ణాటకతో సరిహద్దు లేనిది ఏమడిగారు, కామారెడ్డి, సంగారెడ్డి అండ్ నారాయణపేట్, మెదక్ ఇచ్చాడు. సో మెదక్ కాదు, ఎందుకంటే మెదక్ కొంచెం లోపలికి ఉంటుంది, కర్ణాటక బార్డర్ కాదు. సంగారెడ్డి బార్డర్ కానీ మెదక్ బార్డర్ కాదు ఇప్పుడున్న 33 జిల్లాలో. సో అలాంటి ఒక క్వశ్చన్ లాస్ట్ టైంలో గ్రూప్ 2 అడగడం జరిగింది. అలాంటి విశేషాలన్నీ ఇక్కడ మనం చూస్తాం. దీనిలోన ఈ ఫస్ట్ లెసన్ తెలంగాణ భౌతిక లక్షణాలు అనే లెసన్లో వెళ్ళి చూస్తాం. ఇక తెలంగాణ భూస్వరూపాలు అంటే ల్యాండ్ స్కేప్ అనమాట. తెలంగాణ చాలా వరకు పీఠభూమి ప్రాంతం అయి ఉంటుంది, కొద్ది మాత్రం మైదానం ఉన్న చాలా వరకు తెలంగాణ పీఠభూమి ప్రాంతం అయి ఉంటుంది. అది కూడా అవశిష్ట పీఠభూమి రకాలకు చెందింది. అవశిష్ట పీఠభూమి అంటే ఏంటో అక్కడ మనం చూద్దాం డీటెయిల్గా లెసన్లో. ఇక అలాగే తెలంగాణలో కొన్ని గుట్టలు ఇవన్నీ ఉంటాయి, కొండలు గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల పేర్లు ఏంటి, శర్నాపల్లి కొండలు ఎక్కడ ఉంటాయి, యాదాద్రి గుట్టలు ఎక్కడ ఉంటాయి, అది మనకు తెలిసిందే. అలాగే కరిమేరి గుట్టలు ఎక్కడ ఉంటాయి, లేక మనకున్న పాండవుల గుట్టలు ఎక్కడ ఉంటాయి, ఇలా గుట్టలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2 లెసన్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో అంటే గుట్టలు ప్రాంతాలు. అలాగే తెలంగాణ ఎత్తైన శిఖరం ఏది, అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం ఆ లెసన్లో. ఇక తర్వాత నదీ వ్యవస్థ.
రివర్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇండియన్ రివర్ సిస్టమ్ చెప్పినప్పుడే తెలంగాణ విషయాలు ఆటోమేటిక్గా దానిలో చెప్పుకుంటాం. మళ్ళీ తెలంగాణ సెపరేట్గా కూడా మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు గోదావరి నది ఉంది, మహారాష్ట్ర పుట్టింది, అది మహారాష్ట్ర దాటగానే తెలంగాణలో ఫస్ట్ ఎంటర్ అయింది. తెలంగాణ ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ దాటి కొద్దిగా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి మళ్ళీ ఏపీలోకి వెళ్ళింది. సో ఆ విధంగా చూస్తే మరి గోదావరి నది అనేది తెలంగాణలో ఏ జిల్లాల గుండా ప్రయాణం చేసింది, ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో గోదావరి నది గురించి, కృష్ణానది గురించి, అలాగే ఏమైనా ఉపనదులు ఉంటే ఉపనదులు, వాగుల గురించి తెలుసుకున్నట్టయితే సరిపోద్ది. లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో కొన్ని చిన్న నదులు ఇచ్చాడు, అవి ఏ జిల్లాల్లో ఉంటాయో ఇచ్చి మ్యాచ్ చేయమని అడిగాడు. సో అలాంటి దగ్గర ఇవన్నీ మనం కవర్ చేసుకుంటాం. ఇక తెలంగాణ వాతావరణం అంటే క్లైమేట్ అనమాట. తెలంగాణ క్లైమేట్ అనగానే తెలంగాణలో వేసవి కాలం ఎలాగా, శీతాకాలం ఎలాగా, తర్వాత నైరుతి ఋతుకాలం ఏమిటి, ఈశాన్య ఋతుకాలం ఏంటి. లాస్ట్ టైం తెలంగాణ మీద ఇక్కడ క్వశ్చన్ అడిగాడు గ్రూప్ 2లోనే వాతావరణం మీద. అంటే 2-3 సెంటెన్స్లు చేస్తాడు. ఏమన్నాడంటే తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు జూన్ నెలలో ప్రారంభమవుతాయి అన్నాడు. ఎస్, జూన్ నెలలో ప్రారంభమవుతాయి. ఇక తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన చక్రవాతాలు వల్ల దక్షిణ తెలంగాణకు వర్షాలు కురుస్తాయి. ఇది కూడా కరెక్టే. మొన్నే మనం చూసాం కదా మొంతా తుఫాన్ ఏమైంది, అక్కడ కాకినాడ దగ్గర టచ్ అయింది. కాకినాడ దగ్గర టచ్ అయిన తర్వాత మరి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి తెలంగాణ వైపు ఎక్స్పాండ్ అయింది. సో ఏపీలో బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో ఒకవేళ చక్రవాతాలు ఏర్పడితే అవి తీరానికి హిట్ అయితే డెఫినెట్గా దక్షిణ తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మొంతా తుఫాన్ సందర్భంలో మహబూబ్నగర్లో విపరీత వర్షాలు వచ్చాయి, నల్గొండ విపరీతంగా వర్షాలు వచ్చాయి, మొన్నే చూస్తాం ఈ మధ్యనే. కాబట్టి ఏంటంటే అది కూడా కరెక్ట్ సెంటెన్సే. అంటే బంగాళాఖాతాలు ఏర్పడిన చక్రవాతాలు దక్షిణ తెలంగాణకు వర్షాలు ఇస్తాయి, రైట్. అలాగే తెలంగాణలో జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవుతాయి, రైట్. అంటే ఏబీ ఇచ్చాడు, రైటా రాంగా, ఏబీనా బీసీనా అనే ఏదో సందర్భంలో. ఇంకొకటి ఏంటంటే అక్కడ 3వ వాక్యం ఏంటంటే ఆ ప్రశ్నలో తెలంగాణ నైరుతి ఋతుపవనాల వల్ల 80% వర్షం వస్తుంది, దానికి కూడా కరెక్టే. తెలంగాణ నైరుతి అంటే ఏంటి, జూన్ టు సెప్టెంబర్ కాలం. జూన్ టు సెప్టెంబర్ కాలం నైరుతిలోనే కేవలం 80% వర్షం వస్తుంది అనమాట. మిగతా 3 పీరియడ్లో 20% వర్షం ఉంటుంది తెలంగాణకి. అంటే తెలంగాణలో నైరుతిలో 80% వర్షం వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏంటవుతుంది, 3 సెంటెన్స్లు రైట్ అన్నట్టు. సో అక్కడ రైటా రాంగ్ అని అడిగాడు. ఆ విధంగా లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలంగాణ వాతావరణం మీద క్వశ్చన్ చేశాడు. ఇక అలాగే నేలలు, మనకు రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, అదే ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు అని ఒక 4 రకాల నేలలు ఉంటాయి తెలంగాణలో. సో నేలల మీద కూడా గతంలో ఏదో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. తెలంగాణలో ఎక్కువగా ఏ నేలలు విస్తరించి ఉన్నాయని అడిగాడు. ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో ఎర్ర నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఏ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. సో నేలలు కూడా ఇంపార్టెంట్ లెసనే. అంటే ఇండియన్ నేలలాగే తెలంగాణ నేలలు కూడా చదువుకోవాల్సి వస్తుంది. ఇక అలాగే వృక్షాంపద, తెలంగాణ యొక్క అడవుల యొక్క స్థితిగతులు, అంటే ఎంత ఫారెస్ట్ ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ఉంది, శాతం ఏంటి. సో దానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏంటి, తెలంగాణలో జాతీయ పార్కులు ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ లెసన్ తెలంగాణ విషయానికి వస్తే. ఇక అలాగే పరిశ్రమలు, అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంది. సో ఇండస్ట్రీస్ ఏ ప్రాంతాల్లో స్థాపించబడి ఉన్నాయి అనే దాని మీద కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాలు, పారిశ్రామిక క్లస్టర్స్, రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ లెసన్లో మనం చూస్తాం. ఇక తర్వాత రవాణా సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్, తెలంగాణలో ట్రాన్స్పోర్టేషన్ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే రోడ్ రవాణా, రైలు రవాణా, వాయు రవాణా, అంటే జల రవాణా మార్గాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడాలి. రోడ్ రవాణా మీద లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో అది ఎకనామిక్ సర్వే మీద అడిగాడు. ఎకనామిక్ సర్వే అంటే లేటెస్ట్ ఏదైతే ఉందో దాని మీద అడిగాడు. సో అది జాగ్రఫీ లింకే, బట్ ఏపీకి లింక్ చేసి అడిగినట్టుగా ఆ క్వశ్చన్ వచ్చిందనమాట. ఏది, రవాణా సౌకర్యాల పైన. సో ఆ విధంగా రవాణా సౌకర్యాలు, ఇక తెలంగాణ గుండా వెళ్తున్నట్టు ఎన్హెచ్ రోడ్లు ఏంటి, లేక పొడవైన ఎన్హెచ్ రోడ్ ఏంటి, ఏదైనా అడగచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూస్తాం. ఇక తర్వాత ఖనిజ సంపద, తెలంగాణలోని మినరల్ వెల్త్, అంటే బొగ్గొన్లు ఎక్కడ ఉన్నాయి, ఇనపగొన్లు ఎక్కడ ఉన్నాయి, ఇనుము ఎక్కడ, మ్యాంగనీస్ ఎక్కడ, బాక్సైట్ ఎక్కడ, ఏ రకమైన ఖనిజాలు ఎక్కడెక్కడ లభిస్తున్నాయి, దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా బొగ్గొన్ల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే బొగ్గొన్లు ఏ జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి, ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ అంటాం. అది దాని యొక్క హెడ్. ఆ సింగరేణి కాలరీస్ కంపెనీ తరపున బొగ్గొన్లు తవ్వకాలు జరుగుతుంటాయి, బొగ్గు తవ్వకం జరుగుతుంటుంది. సో దీని మీద కూడా క్వశ్చన్లు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖనిజ సంపద. కాబట్టి అది కూడా చూస్తాం. ఇక అలాగే వ్యవసాయం, అగ్రికల్చర్, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు ఏంటి, వ్యవసాయం ఎలా నడుస్తుంది, ఏ పంటలు ఎక్కడెక్కడ
మనం పండించగలుగుతున్నాం, ఏ పంటలు బాగా ఎక్కువ పండుతున్నాయి, తర్వాత ఏ కాఫీ అని కాదు, ఇక్కడ ఏంటంటే మనకు మిర్చి బాగా ఎక్కువ పండుతుంది, లేదంటే వరి బాగా ఎక్కువగా ఎక్కడ పండుతుంది, మొక్కజొన్నలకు బాగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏంటి, లేక ప్రతి ఒక్కటి చాలా ప్రసిద్ధి. ఇటీవల తెలంగాణలో పామాయిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. పామాయిల్ అంటే ఒక ఈత చెట్లాగా ఉంటుంది, దాని కాయలు వస్తాయి, కాయలు అనమాట. పామాయిల్ అని బాగా డెవలప్ చేస్తున్నారు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడు పామాయిల్లో ఏపీ ప్రసిద్ధి ఉంటుంది, తర్వాత స్థానం వీడు తెలంగాణ వచ్చిన పరిస్థితి ఉంది, తర్వాత స్థానం కర్ణాటక ఉండేది, కానీ వీడు తెలంగాణ వచ్చే పరిస్థితి ఉంది. సో అలా పామాయిల్ డెవలప్మెంట్ ఎక్కడ, దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు, అట్లాంటి అంశాలను కూడా మనం వ్యవసాయం లెసన్లో చూస్తాం. ఈ విధంగా ఇండియన్ జాగ్రఫీలో ఏ లెసన్స్ అయితే ఉంటాయో ఆ లెసన్స్ని సేమ్ తెలంగాణలో చదివితే మనకు అసలు యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒక పేపర్ ఉంటుంది, జిఎస్ పేపర్ ఉంటుంది. మొత్తం 4 పేపర్లు మీకు తెలుసు. అందులో ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ 150 మార్కులు. 150 మార్కుల్లో 11 సెగ్మెంట్స్ ఉంటాయి. 11 సెగ్మెంట్స్లో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, అంటే ఈ 3 కలిపి సుమారుగా 15-18 క్వశ్చన్స్ వస్తాయి. అంటే బిలో 20, పోనీ అట్లీస్ట్ 15 అనుకున్నా, ఆ 15లో తెలంగాణ జాగ్రఫీ నుంచి ఒక 2 కానీ 3 కానీ కనిపిస్తాయి. మొత్తం జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ నుంచి 2 కానీ 3 కానీ వస్తుంటాయి. ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ కన్నా తెలంగాణ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, తెలంగాణ కల్చర్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ జాగ్రఫీ మ్యాక్సిమం 2-3 క్వశ్చన్స్ కనిపిస్తాయి, మహా అయితే ఒక 5 వేసుకోవచ్చు. అంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీతో పాటుగా తెలంగాణ జాగ్రఫీ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఒక లోపల 5 క్వశ్చన్స్ లోపలే మ్యాక్సిమం 2-3 కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా ఎంత వెయిటేజ్ ఉంది, ఏం సిలబస్ చదవాలి, ఇది మనం డిస్కషన్ ఇక్కడ వీడియోలో మనం చూస్తున్నాం. కానీ క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత డీటెయిల్డ్గా ఒక్కోదాని నుంచి బొమ్మలతో సహా, ఇమేజ్లతో సహా పూర్తిగా అది మీ మైండ్లో కూర్చున్నట్టుగా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఇక ఇది అయిన తర్వాత విపత్తు నిర్వహణ కూడా ఉంది. తెలంగాణ స్టూడెంట్స్కి విపత్తు నిర్వహణ కూడా ఒక భాగంగా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆ విపత్తు నిర్వహణ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. విపత్తుల గురించి, తెలంగాణలో విపత్తుల గురించి కూడా మనకు ఉంది. అంటే సాధారణంగా విపత్తు నిర్వహణ అనేది ఒక సబ్జెక్ట్, ఏపీ వాళ్ళకి ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఉంటుంది కామన్గా. అయితే తెలంగాణలో గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, గ్రూప్ 3కి అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి మాత్రమే విపత్తు నిర్వహణ లేదు. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి విపత్తు నిర్వహణ లేదు. గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, గ్రూప్ 3కి అన్నిటికీ ఉంటుంది. సో విపత్తులు అంటే మనకు తెలుసు కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. విపత్తులు ఏంటంటే భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు ఇవి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి అయితే దీని వెయిటేజ్ ఎంత అంటే, టీజీపీఎస్సీ ఎగ్జామ్లో వెయిటేజ్ ఎంత, విపత్తుల మీద మహా అయితే 2 క్వశ్చన్లు వస్తుంటాయి. ఎందుకనంటే తెలంగాణ కన్నా ఏపీకి విపత్తుల మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే ఏపీకి తీరం ఉంది కాబట్టి ఎక్కువగా చక్రవాతాలు, సునామీలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉండాలి. తెలంగాణ స్టూడెంట్స్కి విపత్తులు కామన్గా ఒక ఐడెంటిటీ చాలు. అంటే విపత్తులపై నుంచి గ్రూప్ 2లో మహా అయితే 2 క్వశ్చన్ల కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. అయితే మొత్తము చదవాలి, 2 క్వశ్చన్లే కానీ మొత్తము చదవాల్సిందే. సో మరి ఏంటి విపత్తులు, అసలు విపత్తు అంటే ఏంటి, విపత్తు యొక్క డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి, విపత్తుల డెఫినేషన్ అంటే ఏంటి, విపత్తు అంటే ఏంటి, అసలు విపత్తు అనే పదం ఏ భాష నుంచి పుట్టింది, అది కూడా చాలాసార్లు అడిగాడు అనమాట. సో అలా అది చూస్తాం. ఆ తర్వాత విపత్తు రకాలు, అంటే విపత్తు నిర్వహణ కూడా ఉంది. విపత్తులు, విపత్తు నిర్వహణ అంటాము. విపత్తు నిర్వహణ అంటే మేనేజ్మెంట్, అంటే విపత్తు ఎలా నిర్వహించాలి, ఒక 4 దశలు ఉంటాయి. 4 దశల్లో విపత్తు నిర్వహణ జరుగుతుంది. ఆ దశలేంటి అవంతా కూడా ఆ లెసన్లో మనం చూస్తాం. అలాగే విపత్తు రకాలు ఏంటి, ఇవే ఇప్పుడు మనం కామన్గా విపత్తులు 2 రకాలు మీకు తెలిసి ఉంటుంది. ఏంటది, సహజ విపత్తులు, మానవకారక విపత్తులు. సహజ విపత్తులు ఏంటి, న్యాచురల్గా వచ్చే విపత్తులు, ఈ భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు లాంటివి. ఇక మానవకారక విపత్తులని చివరిగా పెట్టాం. మానవకారక విపత్తులు అంటే మ్యాన్మేడ్ అనమాట, మనిషి వల్ల వచ్చే విపత్తులని సాధారణంగా 2 రకాలుగా చెప్తాం. ఆ 2 రకాల్లో ఇక్కడ విపత్తు రకాలని ఆ విభజన తెలుసుకున్నాక ఆ తర్వాత భూకంపాలు ఏంటి, సునామీలు ఏంటి, చక్రవాతాలు ఏంటి, ఇలా 1 by 1 ఈ లెసన్స్ అన్ని మనం చదువుకునే వెళ్ళాల్సి ఉంటుంది. సో భూకంపాల మీద సాధారణంగా క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. ఇటీవల భూకంపాలు చాలా వరకు మనం చూస్తున్నాం. మొన్న లాస్ట్ మంత్లో ఫిలిప్పైన్స్ దగ్గర వచ్చిందన్నాం, అలాగే పక్కనే రష్యా దగ్గర కామ్చత్కా ప్రాంతంలో వచ్చిందన్నాం. ఎందుకు అక్కడే భూకంపాలు ఎందుకు వస్తాయి, భూకంపాలు కొన్ని ప్రదేశాల్లోనే ఎందుకు వస్తాయి, అన్ని చోట్ల ఎందుకు రావు, అసలు భూకంపాలు రావడానికి కారణాలు ఏంటి, మరి భూకంపాల యొక్క నష్టం ఏంటి, భూకంపాల యొక్క ఆ నష్టాన్ని నివారించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ఇట్లాంటి అంశాలన్నీ ఈ లెసన్స్లో. వండర్ఫుల్ లెసన్స్ ఇవి. అంటే ప్రశ్న ఒకటి వస్తుందా రాదనే సమస్య కాదు, కానీ సబ్జెక్టు చాలా
అర్థం చేసుకున్నట్టయితే, బాగా అర్థం చేసుకున్నట్టయితే మనకు లైఫ్లో ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉండడం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత భూకంపం అనేది కామన్గా క్వశ్చన్లు వస్తూనే ఉంటున్నాయి. అవి లాస్ట్ టైము అంతకుముందు ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్లో నాభి అధికేంద్రం ఉంటుంది. అంటే భూకంపం నాభి అంటాం, లోపల ఉన్న పాయింట్, ప్రకంపనాలు ప్రారంభమైన పాయింట్. నాభి అంటే ఏంటి? ఉపరితలం పైన ఉన్న నష్టం చేసిన పాయింట్. సో ఈ నాభికి ఉపరితలం అనేది, నాభికి అధికేంద్రం అనేది అంటే ఎపిసెంటర్ అంటాం ఇంగ్లీష్లో. ఎపిసెంటర్ అనేది లంబకోణంలో పైన ఉంటుంది. ఈ రెండు మీద రకరకాల క్వశ్చన్ చేస్తుంటాడు. అదేంటి అక్కడ చూద్దాం. ఆ క్వశ్చన్స్ యొక్క లాస్ట్ అడిగిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ కూడా అక్కడ చూద్దాం. సో తర్వాత ఇక సునామీలు. సునామీ అంటే భూకంపాలే సునామీకి కారణం. సముద్ర గర్భంలో ఒకవేళ భూకంపం ఏర్పడితే సునామీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎంత స్థాయి భూకంపం వస్తే సునామీ అవుతుంది? సునామీలు అసలు ఏంటి? ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాలు సునామీల ఎఫెక్ట్లో ఉంటాయి? అందులో మన ఇండియా ఎంత ప్రాంతం సునామీకి ఎదుర్కొనే దుర్బలత్వం అంటాం, దుర్బలత్వం, వలనరేబిలిటీ కలిగి ఉంది. అవన్నీ కూడా సునామీ లెసన్లో మనం చూద్దాం. ఇక తర్వాత చక్రవాతాలు అంటే సైక్లోన్స్. ఇందాక మనం చెప్పాం, సైక్లోన్స్ ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అరేబియా సముద్రంలో కూడా ఏర్పడతాయి. అయితే బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడితే పక్కనే ఏపీ కాబట్టి బే ఆఫ్ బెంగాల్లో చక్రవాతం ఏర్పడితే సైక్లోన్ అని మనం అంటాము. మనం తుఫాన్ అంటాం, యాక్చువల్గా లోకల్గా తుఫాన్ అంటాము. ఈ చక్రవాతాలకు రకరకాల పేర్లు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ పేర్లు ఉన్నాయి? వరల్డ్ వైడ్గా కొన్ని పేర్లు ఉంటాయి. వీళ్ళు టైఫూన్లు, హరికేన్లు అంటాం. అవి ఏంటో తెలుసుకొని మన ఇండియాకు వస్తే చక్రవాతాలు ఎలా ఉంటాయో తెలుసుకొని, ఇండియాలో చక్రవాతాలు మనం తుఫాన్ అంటాం మన లోకల్ భాషలో. ఆ తుఫాన్కి మళ్ళీ పేర్లు ఎందుకు ఇస్తారు? మొన్నే జరిగిందిగా మొంతా తుఫాను, అది ఎందుకు ఆ పేరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, దానికి ఏంటి పరిస్థితి అనేది అది చూసుకుంటూ, చక్రవాతాలు బంగాళాఖాతం ఏర్పడితే డెఫినెట్గా వాయు దిశలో జరుగుతూ ఒకవేళ ఈస్ట్ కోస్ట్ ఇంకా టచ్ చేస్తే అంటే హిట్ అయితే అప్పుడు తెలంగాణకు వర్షాలు వస్తాయి. దానివల్ల దక్షిణ తెలంగాణ ఎక్కువ లాభం పొందుతుంది. అంటే బే ఆఫ్ బెంగాల్లో చక్రవాతాలు ఏర్పడితే దక్షిణ తెలంగాణకు లైట్గా వర్షాలు వస్తుంటాయి. ఇది బెనిఫిట్ అనమాట. సో అదేంటి ఆ రిలేషన్, ఎందుకు అలా జరుగుతుంది, ఆ లెసన్ అంతా ఆ విషయాలన్నీ చక్రవాతాలను చూద్దాం. ఓకే. తర్వాత ఇక వరదలు, ఫ్లడ్స్ అంటాం. వరదలు అంటే మనకు తెలిసిందే, ఓవర్గా వాటర్ వచ్చేయడం. సాధారణంగా వరదలు వచ్చేది మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? గంగా బ్రహ్మపుత్ర నదుల ప్రాంతాల్లో. ఎక్కడ? యూపీ, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా వరదలు ఉంటాయి. అయితే మనకు కూడా వరదలు ఉన్నాయి. ఆ వరదలు మనకి ఏ మాత్రం ఉంటాయి? గోదావరి ప్రాంతంలో ఎంత, కృష్ణా ప్రాంతంలో ఎంత, ఏ జిల్లాలు వరదల జిల్లాలు ఉంటాయి? వరదలు ఎక్కువగా ఎంత ప్రాంతాన్ని నష్టపరుస్తాయి అంటే ఇండియాలో వరదలు చెప్పుకుంటూ ఏపీ, తెలంగాణ వరదల పరిస్థితులు కూడా అక్కడ డిస్కస్ చేస్తాం. ఫ్లడ్స్ అనేవి ఏంటి? ఫ్లడ్స్ రకాలు ఉంటాయి, అనేక రకాల ఫ్లడ్స్ ఉంటాయి. ఫ్లడ్స్లో వెరైటీస్ ఉంటాయి, అందులో కూడా అవన్నీ చూస్తాం. ఇక తర్వాత కరువు అంటే ఏంటి? డ్రాట్. కరువు పరిస్థితి ఏంటి? కరువు అనేది ఎలా వస్తుంది? దానిలో రకాలు ఏంటి? ఇక తర్వాత కరువు అనేది భారతదేశంలో ఎలా ఉంది? ప్రపంచంలో చూస్తే మన భారతదేశ కరువు ఎంత? దానికి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్సంటేజ్ సహా ఉంటుంది. అవన్నీ డిస్కస్ చేద్దాం. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చదవాల్సిందే. ప్రపంచం మొత్తం కరువులో భారతదేశం యొక్క కరువు ఎంత? కరువు వల్ల మరణాలు ఏంటి? ఎన్నాళ్ళకు ఒకసారి కరువు వస్తుంది? కరువు రావడానికి లానినా, ఎల్నినో అనే ప్రభావాలు ఉంటాయి. ఎల్నినో, లానినా. ఎల్నినో వల్ల మనకు కరువు ఏర్పడుతుంది, లానినా వల్ల మనకు కరువు రాదు, వర్షం బాగా వస్తుంది ఆ సంవత్సరం. ఎల్నినో అంటే ఏంటి? మనం ఇండియన్ జాబ్లో చెప్పుకుంటాం, దాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ రిపీట్ చేస్తాం కరువుకు సంబంధించి. ఎల్నినో, లానినా చాలాసార్లు వినుంటారు. ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ సివిల్స్ వాళ్ళకి, గ్రూప్ 1 వారికి, గ్రూప్ 2 వారికి అందరికి కూడా ఎల్నినో, లానినా అనేటువంటి ఆ పదాలు ఏంటి, అవి ఎక్కడ, దాని ప్రభావం మన భారతదేశం మీద ఏంటి అనే దాని మీద అక్కడ మనం ఈ డిస్కషన్ చేస్తాం. ఎక్కడ? కరువుకు సంబంధించి. ఎందుకంటే అక్కడ ఎల్నినో వస్తే మనకి కరువు వస్తుంది అన్నమాట. ఎల్నినో అక్కడ ఏర్పడితే పసిఫిక్ మహాసముద్రంలో, దక్షిణ పసిఫిక్లో ఎల్నినో ఏర్పడితే మనకి కరువు వస్తుంది. ఏంటో రిలేషన్? ఎక్కడ దక్షిణ పసిఫిక్ ఎక్కడ? 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న పసిఫిక్ ఓషన్ ఎక్కడ? మన ఇండియన్ ఓషన్ ఎక్కడ? ఎక్కడో పసిఫిక్ ఓషన్లో ఎల్నినో వస్తే మన ఇండియన్ ఓషన్లో ఎఫెక్ట్ వల్ల మన ఇండియా కరువు ఎందుకు వస్తుంది? ఆ రిలేషన్ ఏంటో ఇవన్నీ చూస్తాం. ఇక భూపాతాలు అంటే ల్యాండ్ స్లైడ్స్. పర్వత శిఖరాలు విరిగి నేల మీద పడిపోవటం. అంటే పర్వత శిఖరాలు మట్టి కానీ, లేక కొండ రాళ్ళు, బండరాళ్ళలాగా రాళ్ళు కానీ, మట్టి కానీ, లేకపోతే బురద కానీ, ఇవేవైనా భూమి మీదకి వచ్చి పడితే కింద ఏమైనా ఇల్లు కానీ ఉంటే, ఊళ్ళు ఉంటే వాళ్ళ మీద పడిపోయి చనిపోతుంటారు. ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేది కూడా ఒక డిజాస్టర్, న్యాచురల్ డిజాస్టర్. అయితే అది మన భారతదేశంలో ఎంత ఉంది, ఎక్కడ ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంది, సో దానివల్ల మరణాలు ఎంత, దాని యొక్క వివరాలు ఏంటో ఈ లెసన్లో మనం చూస్తాం. సాధారణంగా హిమాలయాలు ఎప్పటికప్పుడు ల్యాండ్ స్లైడ్స్, లాస్ట్ 2 months బ్యాక్స్ మనం చూసాం. ఉత్తరాఖండ్లో ల్యాండ్ స్లైడ్ జరిగింది, హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఆ ల్యాండ్ స్లైడ్స్ కారణాలు ఏంటి, దానికి ఎవరు మేనేజ్ చేస్తారు, అవన్నీ కూడా ఈ లెసన్లో చూస్తాం.
ఇక ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే మానవకారక విపత్తులు, అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటాం. మానవకారక విపత్తులు, మనిషి వల్ల వచ్చిన విపత్తులు. అంటే మనిషి వల్ల వచ్చిన విపత్తులు ఏంటి? మనకు మనమే సృష్టించుకుంటున్నాం. ఏంటది? యుద్ధాలు, అల్లర్లు, లేదా బాంబ్ బ్లాస్ట్లు, లేదంటే యాక్సిడెంట్లు, ఇట్లన్నీ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్, అంటే మనిషే కారకం. సో అందులో రకాలేంటి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో, దాని వివరాలు కూడా చూస్తాం. సో ఈ లెసన్ చెప్పినప్పుడు ఏంటంటే వాటి మిటిగేషన్స్, అంటే ఉపశమన పద్ధతులు కూడా చూస్తాం. ప్రభుత్వం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి అనే ప్రతి లెసన్ దగ్గర ఉపశమన విధానాలని ఉంటాయి. ప్రతి లెసన్కు అవి ఏంటి, ఎలా ఉన్నాయి, అవి ఎలా చేయమని చెప్పారు, దానికి ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ కూడా ఈ లెసన్స్ మనం చూస్తాం. సో విపత్తు నిర్వహణలో తెలంగాణ స్టూడెంట్స్కి 1-2 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1-2 ఎక్కువేమి ఉండదు, అయినా సరే అన్ని లెసన్ చదవాలి. ఇక తెలంగాణ జాగ్రఫీ నుంచి మ్యాక్సిమం 4-5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 లోపలే ఉంటాయి, అంతకు దాటి ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే తెలంగాణ జాగ్రఫీ కన్నా ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ముందు ఇంపార్టెంట్. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఇంపార్టెంట్, తర్వాత తెలంగాణ జాగ్రఫీ. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ వరల్డ్, ఇండియా నుంచే వస్తాయి. లాస్ట్ వీడియోలో మనం కొంచెం డిస్కస్ చేస్తాం ఏపీ తెలంగాణకు సంబంధించి. అవన్నీ లెసన్స్ అని మనం క్లాస్లో చూద్దాం వరుసగా 1 by 1. ఇక తర్వాత తెలంగాణ జాగ్రఫీ వస్తే తెలంగాణ జాగ్రఫీ సపరేట్గా తీసుకుని ఏ లెసన్స్ ఎలా చెప్పాలి, ఏం నేర్చుకోవాలి, ఏంటంది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు సంబంధించిన నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ 4-3 క్వశ్చన్స్ ఈజీగా మనం సంపాదించవచ్చు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే విపత్తు నిర్వహణ ఉందో దీని మీద 1-2 రావచ్చు అంటున్నాం. సో ఒకవేళ 1 వచ్చినా రాకపోయినా మనకి లెసన్స్ ఏంటని తెలుస్తుంది, ఒక నాలెడ్జ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి పెద్ద శత్రువులు ఏంటంటే ఉగ్రవాదము, తర్వాత విపత్తులు. ఉగ్రవాదం అంటే మనిషి వల్లే వచ్చింది మళ్ళీ, కానీ విపత్తులు న్యాచురల్ విపత్తుల్ని, సహజ విపత్తులను మనం ఆపలేము. సో అందుకని ఇవి తెలుసుకోవాలి. ఇలాంటి లెసన్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సో మరి తర్వాత లెసన్స్ అన్ని మన కంటిన్యూషన్లో క్లాస్ ఆఫ్లైన్, ఆన్లైన్లో మనం చూద్దాం. సో ఈ విధంగా మనకు అమిగోస్ ఐఏఎస్ వారి తరపున మెరిట్ మైండ్స్ అనే ప్రోగ్రాంలో మనము ఈ వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం క్లాసెస్లో ఆ వీడియోస్ అన్ని క్లియర్గా, డీటెయిల్డ్గా గతంలో ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి, ఎలాంటి వచ్చే అవకాశం ఉంది, ఆ సిలబస్ ఏంటి, ఆ వివరాలు ఏంటి, కారణాలు ఏంటి, కథ ఏంటి, మొత్తం మనం డీటెయిల్డ్గా చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పుకుందాం. ఎందుకంటే మన క్లాస్ రూమ్లో ఎంతసేపు చెప్పుకున్నా మనకు జరుగుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, మళ్ళీ కలుద్దాం.